రుద్రమాదేవి అను నేను ప్రజల ధన మాన ప్రాణాలు రక్షిస్తూ ఆడవాళ్ళ కోసం ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటానని, మీకోసం పని చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అలా ప్రమాణం చేసిన నేను నేడు ఎంతో మంది ఆడవాళ్లకు ఆదర్శంగా నిలిచాను. మా నాన్న గణపతి దేవునికి పుత్ర సంతానం లేదు, అందుకని నన్ను రుద్రదేవునిగా మీ అందరికీ పరిచయం చేశారు. 14 ఏళ్ల వయసులోనే పురుషుడు రూపంలో నాకు రుద్రదేవ మహారాజుగా పట్టాభిషేకం చేశారు. పాలన కోసం ఎంతో కష్టపడ్డాను. ముస్లిం దండయాత్రలు, ఇంకా ఎంతో మంది సామంతరాజుల దాడులను ధైర్యంగా ఎదుర్కొని కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడి గెలిపించాను. అలా సుభిక్షంగా జరుగుతున్న పాలనలో నేను మీ రుద్రమాదేవిని అని తెలిసింది. ఒప్పుకోలేదు. కొంతమంది సామంతులు నన్ను ఒప్పుకోలేదు, బాధపడ్డాను. మా నాన్నని అలా నిలదీస్తుంటే బాధపడ్డాను, సహించలేకపోయాను. నాకు చాలా కోపం వచ్చింది. అప్పుడు నేను అన్నాను, ఆడవాళ్ళైతే ఏమవుతుంది, కష్టపడుతున్నారు కదా, మీకోసం ఎంతో కష్టపడుతున్నారు కదా, నేను కూడా కష్టపడుతున్నాను కదా. అదే నేను రాజుని అని తెలిసినప్పుడు జయమోహన్ కొట్టిన మీరే రాణిని అని తెలిసినప్పుడు నిలదీశారు, ఒప్పుకోమన్నారు. నా ఈ కోపంతో సామాంతులు ఎదురు తిరిగాను. నాకు ఇదో లెక్కన నేను భయపడలేదు, ముందుకు వచ్చాను, వాళ్ళు ఓడించాను. నా పాలనలో వాళ్ళు ఎప్పుడో ఓడించాను. అప్పుడు మొదలైంది నా అద్భుతమైన పాలన. అలా జరుగుతున్న ఆ పాలనలో గొడవ, నా రాజ్యంలో గొడవ, అది కూడా నది కోసం, నదిలో ఉన్న నీళ్ళ కోసం సహించలేకపోయాను. నాకు చాలా కోపం వచ్చింది. అప్పుడు నేను చెప్పాను, ఒక తల్లి పాలు తాగి అక్కా చెల్లెళ్ళు అన్నాతమ్ములు అయినప్పుడు ఒకే నది నీళ్లు తాగి అక్కా చెల్లెళ్ళు అన్నాతమ్ములు కాలేమా? నా ఈ కోపంతో ఎంతో మంది కలిశారు, ఎన్నో రాజ్యాలు కలిశాయి, సుఖంగా జీవిస్తున్నారు. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఆడవాళ్ళని కష్టపడనివ్వండి, ఎంతో పని చేయనివ్వండి, ఒక ముందడిగి వేయనివ్వండి. ఆడవాళ్ళైతే ఏమవుతుంది, నేను రాజు అంటే జేజలు కొట్టారు, రాణి అంటే నిలదీశారు, ఒప్పుకోమన్నారు. నేను ముందుకు వచ్చాను. నేను నిలిపిన ఈ కాకతీయ సామ్రాజ్యం పౌరుషం వైభవం మన ప్రజల చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం. రాయగజకేసరి బిరుదాంకితురాలైన నేను స్త్రీల ధైర్యానికి చరిత్రను తిరగరాయగల ఎంతో మందికి ఆదర్శం కాగలను ధైర్యంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై, జై హింద్.